ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు డీసీఎల్ జగన్నాథరావు తెలిపారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ సందర్భంగా తూనికలు కొలతల శాఖ అధికారులు డీసీఎల్ జగన్నాథరావు అసిస్టెంట్ కంట్రోలర్ సలీం, వినియోగదారుల సమాఖ్య జాయింట్ సెక్రటరీ, డీసీపీసీ మెంబర్ కొమ్మూరు శ్రీనివాసరావు, డీసీఐసీ ఇన్ఛార్జ్ బమిడి శివమూర్తి ఆధ్వర్యంలో కాకినాడ రైతు బజార్లో అమ్ముతున్న కూరగాయల నాణ్యత, వేయింగ్ మిషన్ డిస్ప్లేను తనిఖీ చేసి వారికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ డీసీఎల్ జగన్నాథరావు మాట్లాడుతూ కూరగాయలు నిర్దేశించిన రేటుకు మాత్రమే అమ్మాలని, వస్తు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, రైతు బజార్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వినియోగదారులతో సభ్యతగా మెలగాలని తెలియజేయడం జరిగింది. డీసీపీసీ మెంబర్ కొమ్మూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా పరిధిలో తూనికలు కొలతల శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది అంటూ ప్రతి సంవత్సరం వినియోగదారులకు వారి అధికారులు సలీం, ఇతర సిబ్బంది అవగాహన కల్పిస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడు సమాచారం ఇచ్చినా సహాయ సహకారాలు అందజేస్తున్నారని చెప్పారు. బమిడి శివమూర్తి అవగాహన మరియు కూరగాయల రేట్లను ఫ్లెక్స్ రూపంలో బయట గేటు వద్ద ఏర్పాటు చేయాలని కార్యదర్శికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూనికలు కొలతల శాఖ అధికారులు, స్టాఫ్, రైతులకు, వినియోగదారులకు తూనికలు కొలతల మిషన్ ఎలా ఉపయోగిస్తారో తెలిపారు. మా డిపార్ట్మెంట్ ఇక్కడ ధర్మఘాట ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు దయచేసి ఈ సేవని వినియోగించుకోవాలి. అలాగే మీకు ఏదైనా కాటా మీద డౌట్ ఉంటే ఆ స్టాండర్డ్ వెయిట్ పెట్టి చూసి ఆ డిస్ప్లే కరెక్ట్ స్టాండర్డ్ వెయిట్ ప్రకారం ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మీకు తూనికల కొలతల్లో కానీ ఈ వెయిట్స్ అండ్ ఇష్యూస్లో ఏదైనా ప్యాకేజీ కంపెనీ ఇష్యూస్లో ఎంఆర్పీ కంటే పంపడం జరిగినా లేదా తక్కువ తూకాలు మీరు గమనించినా ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయండి. ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అయ్యి మీ కంప్లైంట్ని అటెండ్ అవుతాం. ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా వినియోగదారు సంఘాలందరికీ కూడా అటువంటి కాటాలు 10,000 రూపాయలు ఖరీదు ఉంటాయి. అవి మాకు అందరికీ కూడా ఇచ్చారు. మన కాటా మన డీసీఐసీలో కూడా ఉంది. సో తూనికల కొలత శాఖ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు వినియోగదారులకి సేవింగ్స్ అవుతూ ఉంటుంది. అటు పెట్రోల్ బంకుల్లో కానీ, ఇటు కొనుగోలులో కానీ, వస్తు సేవల్లో ఈ శాఖ చేసి సేవలు ఉపయోగించుకోవాలని తప్పకుండా కోరుతూ ఈ రోజున కలెక్టర్ ఆఫీస్లో మధ్యాహ్నం 3:30కి మళ్ళీ మంచి సమావేశం ఉంటుంది. జాయింట్ కలెక్టర్ గారు అధ్యక్షతని. వాళ్ళు ఎప్పుడు మనం ప్రోగ్రాం పిలిచినా కూడా ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ కన్జ్యూమర్ డే కానీ, నేషనల్ కన్జ్యూమర్ డే కానీ వాళ్ళు వచ్చి వీళ్ళకి మాతో పాటు అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా కంప్లైంట్ ఉంటే డైరెక్ట్గా వారికి చేయొచ్చు, లేదంటే మా ద్వారా కూడా మీరు సంప్రదిస్తే తప్పకుండా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వినియోగదారులకు సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా క్లియర్ చేయడానికి మేము ముందుంటాము. అందరికీ వినియోగదారుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.